సిస్టర్ మేడం. మీ హాస్పిటల్లో ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒక 1 hour ముందర హాస్పిటల్లో మెయిన్ హాల్లో సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా ప్లీజ్? ఒక్క నిమిషం మేడం. అంటే అతను హాస్పిటల్ సీసీ కెమెరా ఫుటేజ్ని వెతికితే గనుక నేను దొరికిపోతాను. అప్పుడు నేను చావకుండా బ్రతికుండి కూడా వృధానే. నేను చనిపోయినట్టు ఆయన నమ్మాలి అంటే నా ఆనవాళ్ళు కూడా దొరకకూడదు. ఇప్పుడే వెళ్ళి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా చేయాలి. మేడం, నా పేరు బాను. మొన్న శుక్రవారం తెలిసినోళ్ళని గీ దవాఖానకే తీసుకొచ్చిన. రిపోర్ట్స్ కావాలా? అయ్యో, రిపోర్ట్స్ ఏం కాదు మేడం. గీడ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఇంకా సీసీ కెమెరాలు రికార్డ్ అయింది మీ దగ్గర ఉంటుందా మేడం? ఇవాళ్ళది ఉంది, లాస్ట్ ఇయర్ది కూడా ఉంటుంది. ఫుటేజ్తో నీకేం పని? అయితే మొన్న నేను హాస్పిటల్కి వచ్చింది ఎలాగైనా డిలీట్ చేయాలి, లేదంటే నా ఉనికికే ప్రమాదం. మేడం. ఏంటమ్మా నీ బాధ? ఏం లేదు, గా సీసీ కెమెరాలో ఫుటేజ్ చూడాలి. గదే రూమ్లో ఉంటుంది. అది నీకెందుకు? నిన్నే అడిగేది. హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ నీకెందుకు? ఏం లేదు మేడం, ఉట్టిగానే అడిగినా. అయ్యో అయ్యో, సారీ సారీ. థ్యాంక్స్. సిస్టర్, ఈ సీసీ కెమెరాల వీడియోలు గీడో ఎన్నో ఉంటాయని చెప్పిరి కదా, నేను యాది మర్చిపోయినా. మీకు ఇట్లా తెలుసా? ఓ అదా, రూమ్ నెంబర్ 203. గిట్లనే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నువ్వు సరిగ్గానే చూసావా? ఈఎంఐ అయినా ఆ రోజు హాస్పిటల్కి వచ్చింది. అమ్మతోడు ఈఎంఐయే సార్. నేను ఏదైనా ఒక్కసారి చూస్తే అసలు మర్చిపోను సార్. తల మీద కొంగేసుకుని ఉంది, కానీ పక్కా ఈఎంఐ సార్. సార్, నాకు వీడి మీద డౌట్గానే ఉంది. ఓపెన్ చేద్దాం. లాస్ట్ ఫ్రైడే చూశాను అంటున్నావు కదా, ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేద్దాం. పదండి, పద. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏంటి? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి. ఏంటి ఇవాళ సీసీటీవీ ఫుటేజ్ అని ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు? అంటే ఇంకెవరు వచ్చారు?
ఎవరో వచ్చారు కానీ ఫుటేజ్ని చూడడం కుదరదు. నన్ను డబ్బుతో కొనలేరు. చెప్తున్నాను కదా. రూమ్ నెంబర్ 203కి వెళ్ళండి సార్. ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. ఆ ఒక్కరోజు ఫుటేజ్ డిలీట్ చేస్తే డౌట్ రావచ్చు. ఈ రోజుది కూడా తీసేద్దాం.